రామాయణ కిష్కింధాకాండ థర్డ్ సర్గ. ఇక్కడ హనుమంతుడు రామలక్ష్మణ్ణి కలుసుకుని వారి రూప వైభవాన్ని చాలా ప్రశంసిస్తూ వాళ్ళ యొక్క రాకకి కారణాలు ఇవన్నీ కూడా గురించి అడగటం, తర్వాత సుగ్రీవుడి గురించి వాళ్ళకి చెబుతూ అతడి వారితో స్నేహాన్ని చెయ్యాలని కోరుకుంటున్నాడని చెప్పాడు. దానికి వారు కూడా సమ్మతించడం గురించి ఇక్కడ చెప్పబడింది. వచో విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః పర్వతాదృశ్యమూకాత్తు పుప్లువే యత్ర రాఘవం. మహాత్ముడైన సుగ్రీవుడి యొక్క ఆదేశానికి తలదాల్చిన హనుమంతుడు ఆ ఋష్యమూక పర్వతం నుంచి ఒక్క గంతులో రామలక్ష్మణులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశానికి వచ్చాడు. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపం తతో భీజే షటబుద్ధితయా కపిః. వెంటనే వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ కనుక్కోమన్నాడు. ఎలా అన్నాడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన రూపంలో వెళ్ళమని చెప్పాడు. అందుకే హనుమంతుడు కూడా వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని వాళ్ళిద్దరికీ విశ్వాసానికి పొందటానికి, నమ్మశక్యంగా ఉండటానికి తను కూడా ఆ కపి రూపాన్ని త్యాజించి ఒక సన్యాసి వేషాన్ని ధరించాడు హనుమంతుడు. తతస్స హనుమాన్ వాచా శ్లాక్షయ సుమనోజ్ఞయ వినీత వదుపాగమ్య రాఘవో ప్రణిపత్య చ ఆభభాషే తథా వీరో యథావత్ ప్రశంస చ. అంతటా హనుమంతుడు ఆ రామలక్ష్మణుల మనసుని ఆకట్టుకునే విధంగా చాలా మధురమైన మాటలు. ఇక్కడ రామలక్ష్మణుల యొక్క ఆకర్షణ అవన్నీ కూడా వాళ్ళని ఆకట్టుకోవాలని కాకుండా సాధారణంగా ఎక్కడైనా సరే రూపం ఎంత ఆహ్లాదంగా ఉన్నా సరే ఎంతసేపు చూడగలవు? కాసేపు. కానీ మనం మాట్లాడే విధానం బట్టి అవతల మనిషి మనతో ఇంకా కాసేపు సమయాన్ని గడపాలి అన్న అనుభూతికి లోనవుతాడు. ఇది కాస్త వినటానికి కానీ మనం మాట్లాడే పదాలు కానీ బాధాకరంగా ఉన్నప్పుడు మనం ఎంత అందంగా ఉన్నా సరే ఆ సాన్నిధిలో ఎవ్వరూ ఉండలేరు. మన వాళ్ళు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎలా ఉంటుందంటే ఎలాస్టిక్ని లాగి 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 చేస్తే ఆ ఎలాస్టిసిటీ ఎలా అయితే పోతుందో అలాగే ఎంత మనవారైనప్పటికి కూడా ఈ నోరు అన్నది నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడటం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే క్రమేణా ఒక్కసారిగా కాకపోవచ్చు, కాకపోతే ఈ క్రమేణా క్రమేణా ఏమవుతుంది అంటే ఈ పలుకుల ద్వారా మనం వాళ్ళ మనస్సుని దూరం చేసేసుకుంటాం, ఆ మనసు విరిచేస్తున్నాము. అందుకే ఇక్కడ హనుమంతుడు ఆ రామలక్ష్మణుల యొక్క మనసు ఆకట్టుకునే విధంగా చాలా మధురమైన మాటలు పలుకుతూ చాలా వినయంగా వాళ్ళిద్దరికీ ఆ రూపాన్ని చూపిస్తూ అక్కడ సన్యాసి రూపంలో దగ్గరికి వెళ్ళి మధురంగా మాట్లాడుతూ అతడు ఆ మహావీరులకి నమస్కరిస్తూ భక్తి ప్రపత్తులతో వాళ్ళని కొనియాడే విధానంగా అప్పుడు సంభాషించటానికి పూనుకున్నాడు. అంటే ఒకరిని చూడగానే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది మన పట్ల వాళ్ళ అభిప్రాయాన్ని అది ప్రధానము. సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజః ఉవాచ కానుతో వాక్యం మృదు సత్య పరాక్రమో. వాయుసూతుడైన హనుమంతుడు సత్య పరాక్రమశాలులైన రామలక్ష్మణులకి తగినట్టుగా వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇస్తూ, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు రూపాన్ని చూస్తున్నాడు, ఆ ఆయుధాలు ధరించి ఉన్నట్టున్నారు కానీ వాళ్ళకి ఎన్ని విద్యలు వచ్చినా ఎవరికైనా మొహం మీద రాసి ఉంటుందా? రాసి ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు అని ముఖం మీద ఎక్కడన్నా రాసి ఉంటుందా? రాసి ఉంటుంది. కాకపోతే కొన్ని పరిపక్వత చెందిన వాళ్ళ యొక్క హావభావాల బట్టి కూడా వాళ్ళకి నిజంగా ఇప్పుడు ఎంతో తెలుసు అన్నది మనకి తెలియకపోయినా వీళ్ళు కాస్త తెలిసిన వాళ్ళు అన్న అనుభవం అన్న మనకి కలుగుతుంది వాళ్ళని దర్శించినంత మాత్రం చేత. అలాగే వాయుసూతుడైన ఈ హనుమంతుడు వీరులైన ఆ రామలక్ష్మణులు చూడగానే వాళ్ళకి తగ్గట్టుగా గౌరవ మర్యాదలు అన్నీ చేస్తూ సుగ్రీవుడు చెప్పిన ఆదేశానికి అనుగుణంగా భక్తితో చాలా మధురమైన మాటలు వాళ్ళతో మాట్లాడటానికి నమస్కరించాక పూనుకున్నాడు. రాజర్షి దేవా ప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కదమిమం ప్రాప్తౌ భవంతో వరవర్ణినౌ. ఓ పురద్రుపులారా, అంటే ఇక్కడ రూపంతో పాటు కూడా అన్ని రకాల కూడా అట్లా ఉన్నవాళ్ళు. అందుకే మీరిద్దరూ కూడా ఎలా కనిపిస్తున్నారంటే రాజర్షుల్లాగా. వేసుకున్న వస్త్రాధరణ అలా లేదే, కాకపోతే వాళ్ళలో ఉన్న ఆ హావభావాలు అలా ఉన్నాయి.
అందుకే ఇక్కడ మీరిద్దరు కూడా రాజర్షుల్లాగా ఉన్నారు, దేవతల్లా కనపడుతున్నారు. తీవ్రమైన వ్రత దీక్షని చేపట్టిన తాపస్వి మనుల్లాగా మీరు ఉన్నారు. త్రాసయంతో మృగగణాన్ అన్యశ్చ వనచారిణ పంపా తీరరుహాన్ వృక్షాన్ వీక్షమానౌ సమంతతః. అందుకే అయితే అంటే ఇక్కడ రాజర్షుల్లాగా తీవ్రమైన తపస్సులు చేసిన వారిలా కనిపిస్తున్న మీరిద్దరూ కూడా ఇక్కడ అడవి మృగములు ఇతరమైన వన జీవరాశులన్నీ కూడా ఉండి ఈ భయానికి లోబడేలాగా చేస్తూ ఉంటాయి. పంపా తీరం అందట అక్కడ వృక్షాలు వీక్షిస్తున్నారు. పైగా ఈ ప్రదేశానికి మీరు ఎందుకు వచ్చారు? ఇమాం నదీం శుభజలాం శోభయంతో తపస్వినో ధైర్యవంతో సువర్ణాభౌ కౌయూవాం చీరవాససౌ. ఓ సజ్జన్లారా, మీరు ఇలా జటావల్కలు ధరించి తాపసుల్లాగా ఉన్నారు, పైగా చాలా ధైర్యశాలులుగా ఉన్నారు. బంగారు వెన్నెలతో ఉన్న ఇలా మీ యొక్క రాక ఈ మధుర జలముల్లో ఈ పంపా నదీ తీరం ఎంతో కూడా శోభిల్లుతున్నది. అంటే మీ రాకతో నిజంగానే ఈ ప్రదేశము పావనమైపోయింది అన్నాడు. నిశ్వాసంతో వరభుజౌ పీడయంతా విమాహ ప్రజాః సింహ విప్రేక్షితౌ వీరౌ సింహాతి బల విక్రమౌ. మీరిద్దరూ ఎవరు? మీరు ఇలా వనాల్లో సంచరించాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా ఇక్కడ మీరు తిరుగుతూ తిరుగుతూ కూడా చాలా నిట్టూర్పులు అంటే ఏదన్నా వెతుకుతూ మనం ఏదన్నా దారి అటు ఇటు మర్చిపోయినప్పుడు ఒకదాని కోసం వచ్చినప్పుడు అది మనకి లభించినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా నిట్టూర్పులు విడుస్తున్నారు ఎందుకు? బలిష్టమైన భుజములు కలిగి ఉన్నారే, పైగా సింహములను మించిన బల పరాక్రమ కూడా కలిగి ఉన్నవారులా ఉన్నారు. ఇక్కడ మీరు ఇలా ఎందుకు తిరుగుతున్నారు? పైగా సింహంలాగా చాలా నిశీతముగా చూసే మీ చూపులు ఇక్కడ ప్రాణులన్నీ కూడా చాలా బాధకు లోబడుతున్నాయి. అంటే మీ చూపులకే భయపడిపోతున్నాయి ఇక్కడున్న ప్రాణులన్నీ అని. శక్రచాపనిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభశ్రేష్ఠవిక్రమౌ హస్తి హస్తోపమాభుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రోయం యువయోరవ భాసితః. ఇక్కడ ప్రాణులన్నీ భయానికి లోబడిపోయి అవన్నీ మీరు చూసే చూపులకి ఇక్కడి నుంచి పారిపోతున్నాయి. ఇంద్రుడొక్క ధనుస్సుల వంటి ఇలా చాపములను ధరించి ఉన్న మీరు శత్రువులందరినీ కూడా సంహరించడంలో కూడా చాలా దక్షత కలిగి ఉన్నవారు. పైగా సౌందర్యమూర్తుల్లాగా అంత అందంగా ఉన్నవారు. అలాగే మీ కాంతి కూడా చాలా అపూర్వమైనది. శ్రేష్టములైన ఇట్లాంటి గంభీరమైన నడక అంత గంభీరంగా ఉంది. మీ భుజములు కూడా ఏనుగుల ఒక తొండాలు ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నాయి. ఇంత బలిష్టమైనవి. మీరు తేజోమూర్తులైన పురుషోత్తములు. మీ తేజస్ ప్రభావంలో ఈ మహాపర్వతము దివ్య కాంతిలో ఇంకా రాజిల్లుతున్నది. అంటే ఈ పర్వతాలకే కాంతిని పెంచేలాగా ఉంది మీ తేజస్సు అని. రాజ్యర్హావామరప్రఖ్యో కదందేశం ఇహాగతో పద్మపత్రేక్షణౌ వీరో జటామండలధారిణౌ. మీరు దేవతల్లాగా ఇంత పరాక్రమవంతులు, పైగా తామర రేకులు వంటి కన్నులు కలిగి ఉన్నారు. కానీ జటావల్కలు ఇవన్నీ ధరించి ఉన్నవారు. అంటే వస్త్రాధరణ అయితే ఇలా ఉంది, కానీ మీరు బలం అనేది చాలా అతీతమైనది. మీరు మహావీరులు. అన్యో అన్యో సదృశో వీరో దేవలోకాదివాగతో యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యో వసుంధర. అందుకే మీ శౌర్య పరాక్రమాల్లో మీరు ఒకరికొకరు తీసిపో అంటే ఇద్దరిలో కూడా అంతే సమానంగా అన్నీ ఉన్నాయి. ఇక్కడ రామలక్ష్మణుల యొక్క అతి అద్భుతమైన రూప సంపదల గురించి, వాళ్ళ అపూర్వమైన సౌందర్యము అది దర్శించినంత మాత్రానే ఆనందం. ఇప్పుడు కొన్ని కొన్ని నిజంగా ఒక పని చేయటానికే అని వెళతాం, ఒకటి అనుకునే వెళ్ళాం అక్కడ దాకా. కాకపోతే అక్కడ చూసిన వైభవానికి ఏమవుతుందంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువగానే అంటాను. ఎందుకంటే అది అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు ఎంత ఎటువంటి పదార్థమైనా ఇది ఇలా ఉంటుందని దాన్ని నేను ఎంత వర్ణించి చెప్పినా సరే దాని గురించి అయితే అర్థం అవుతుంది. కానీ ఆ రుచి నేను చూసిన తర్వాత వర్ణించింది చాలా తక్కువ, ఇక్కడ ఉన్నది ఇంకా ఎక్కువ అన్న భావన నాకు అది అనుభవంలోకి వచ్చింది.
అందుకే ఇక్కడ వాళ్ళని వెళ్ళి ఎలా అయితే సుగ్రీవుడు చెప్పాడో అదే చెయ్యటానికి వెళ్ళాడు కానీ ఈ రాముణ్ణి చూసిన వెంటనే ముగ్ధత్వంలోకి వెళ్ళిపోయాడు హనుమంతుడు. ఆ మైమర్చిపోయిన హనుమంతుడు సన్యాసి వేషంలో ఉన్నాడు కానీ వాళ్ళని చూసి అందుకే అక్కడ ఆనందంతో నమస్కరించాడు. కనుకే ఇక్కడ దోషం లేనిది భక్తి భావన వచ్చింది. ఇప్పుడు కొంతమంది దగ్గరకు వెళ్ళకూడదు అనుకుంటాం. నేను అక్కడికి వెళ్ళను, నాకు అది నచ్చదు, బోళ్ళు మాట్లాడతాం. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని దర్శించుకున్న తర్వాత కొన్ని నేను చెయ్యలేకుండా ఉండలేను, ఆ సాన్నిధ్యాన్ని అలాగే వాళ్ళతో మాట్లాడాలని, సంభాషించాలని, కొన్ని నేను చెప్పుకోవాలని నా తపన వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆ అపూర్వమైన సౌందర్యానికి దర్శించినంత మాత్రం చేత ఆనంద పరిపక్వత నిండినట్టుగా అక్కడ నిజమైన ఆంతర్యం తెలుసుకోవాలనే వచ్చాడు, చెప్పగానే వచ్చాడు. కానీ ఇక్కడ మధురమైన మాటలు మాట్లాడుతూ దానికి తగ్గట్టుగా వాళ్ళ ఇచ్చే సమాధానాలకి ముగ్ధత్వంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఇద్దరూ కూడా సద్గుణాలన్నీ కూడా సంపన్నంగా ఉన్న వాళ్ళు కాబట్టి. ఈ ప్రదేశంలో ఇంత పరాక్రమ కలిగి ఉన్నవాళ్ళు, పైగా మీరు ఒకళ్ళకొకరు ఇక్కడ నిజమే చెప్తున్నాడు. ఎక్కడ ఇక్కడ మళ్ళీ సుగ్రీవుడు చెప్పాడు కాబట్టి ఇక్కడ లేని అన్ని చెప్తున్నాడు అన్నట్టుగా కాదు, అక్కడ ఉన్నదే చెప్తున్నాడు. అక్కడ ఏదైతే చెయ్యమని చెప్పాడో చెయ్యటానికే వచ్చాడు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చెయ్యాల్సిన పని కన్నా ఎక్కువే ఇక్కడ కనిపిస్తున్న కారణంగా ఆ ముగ్ధత్వంలోకి వెళ్ళిపోయాడు హనుమంతుడు. అందుకే వాళ్ళని చూస్తూ దేవలోకం నుంచి మీరు దిగొచ్చినట్టుగా ఉన్నారు, సూర్యచంద్రుల్లాగా ఆనందదాయకమైన మీ దైవికంగా ఈ భూలోకానికి వచ్చినట్టుగా అనిపిస్తున్నారు. అందుకే వాళ్ళు ఎలా ఉన్నారంటే విశాలమైనట్టుగా ఉన్నారు. అంటే ఆ శరీరాలు అన్నవి ఇక్కడ సామాన్యంగా కనిపించేవి కాదు. రూపాల మానవులుగా అనిపించినంత మాత్రాన వాళ్ళ మానవులే అనుకోవటానికి వీలు లేనటువంటి అక్కడ ఆ కాంతిమయంగా, ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న సద్గుణాలు, అంటే మానవ అవతారంలో అయితే వచ్చారు కానీ ఈ గుణాల కారణంగా అదే మనిషి ఎంత అందంగా ఉన్నా సరే గుణాలు లోపించినప్పుడు, దుర్గుణాలు అన్నీ కూడా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వికారభరితంగానే అనిపిస్తాడు. కానీ చేసేవి సద్గుణాలతో సంపన్నంగా ఉండి సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండి వాళ్ళు చేసే క్రతువులు కూడా అందరినీ ఉద్ధరింప చేయటానికి చేసినప్పుడు వాళ్ళ మీద ఎలా అయితే మనకి ఇంకా ఎక్కువ అభిమానము కలుగుతూ ఉంటాయో అలాగే ఇక్కడ దివ్యమైన శోభలతో ఉన్నారు. అందుకు ఆ రూపాల్ని వర్ణిస్తున్నాడు. విశాల వక్షసో వీరో మానుషో దేవరూపిణో సింహస్కందో మహోత్సాహో సమాధావివ గోవృష. దివ్యమైన రూపాలతో విశాలమైన వక్షస్థలాలు కలిగి ఉన్నారు. ఆ దివ్య రూపాలు వల్లే ఎలా ఉన్నారు? సింహంలాగా చక్కగా ఉన్నారు. అంటే ఇక్కడ శత్రువులకే భయాన్ని కలిగించే వాళ్ళగా, పైగా ఇక్కడ ఉత్సాహ శక్తులు మీలో ఎప్పుడూ సంపన్నంగా ఉన్నాయి. ఉత్తమ రాజ లక్షణాలన్నీ మీలో కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి. అందుకే మీరు రాజ్యభోగాలన్నీ వదిలేసి ఇలా ఈ వస్త్రాలు ధరించి, పైగా ఇక్కడ ఎవరూ రారు అటువంటి దుర్గమైన ఇటువంటి వనాలలోకి వచ్చిన కారణం ఏమిటి అన్నాడు. ఆయతాశ్చ సుకృతాశ్చ బాహవః పరిగూపమాః సర్వభూషణభూషార్హాః కిమర్థం న విభూషిత. ఆజానబాహువులైన మీ భుజములు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. అయితే ఇవి బలిష్టమైన ఈ పరిగలను, అలాగే ఎన్నో రకాల అమూల్యమైన ఆభరణాలు ధరించడానికి అర్హములైన, అంటే భోగప్రాయమైన జీవితానికి సకల భోగాలు అనుభవించడానికి అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా అవన్నీ వదిలేసి ఇలా ఎందుకు మీరు ఈ ప్రదేశాల్లో ఉన్నారు అని. ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగరావనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం ఇమే చ ధనుషి చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యతేంద్రస్య వజ్రే హేమ విభూషితే. ఎన్నో సముద్రాలలో వనాల్లో విరాజిల్లుతున్నట్టుగా ఇట్లా మీరు మేరు పర్వతంతో సమానంగా ఉన్నట్టుగా సమస్త భూమండలాన్ని రక్షించటానికి, పరిపాలించటానికి ఉన్నట్టుగా ఉన్నారు మీరిద్దరు. పైగా ఇవన్నీ చెయ్యడానికి కూడా అన్ని రకాల సమర్థత కలిగి ఉన్నవాళ్ళు. అటువంటిది మీరు ఇవి ధరించి, ఇవన్నీ ధనుస్సులు ఇవన్నీ ధరించి ఇక్కడికి రావటం నాకు ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇంత అందంగా ఉన్నారు, ఇంత తేజస్సుతో ఉన్నారు. ఇలా చూస్తూ ఉంటే చిత్రమైన బంగార పూతలతో కనపడుతున్నాయి ఇవన్నీ కూడా. అందువల్లనే ఇవి ఇంద్రుడు యొక్క వజ్రాయుధాలతో ఆ బంగారమయంతా అలంకృతమై ఎంతో మెరుపుతో ఉన్నాయి. అంటే వీళ్ళు వేసుకున్న వస్త్రాలైతే వీళ్ళు ఋషులు వేసుకున్నట్టే నార చీరలు ఇవన్నీ ధరించారు కానీ
వైభోగంతో కూడుకున్న అటువంటి దివ్యమైన అస్త్రాలు. పైగా ఈ బాణాలు గాని, ధనుస్సులు కానీ ఇవన్నీ కూడా బంగారాలతో అన్నిటితో చేసిన ఆభరణాలు వదిలేశారు కానీ ఆయుధాలు అవే కదా! ఆ ఆయుధాలు కూడా వైభవపేతంగానే ఉన్నాయి. అందుకని ఇవన్నీ ధరించి ఉన్నవారు ఎందుకు ఇట్లాగా ఈ వస్త్రాలతో ఇటువంటి ప్రదేశాల్లో మీరు సంచరిస్తున్నారు అని. సంపూర్ణ నిశితేర్బాణేః తునశ్చ శుభదర్శనాః జీవితాంతాకరైర్ఘోరైః శ్వాసద్భిరివ పన్నగైః మహాప్రమాణో విస్తీర్ణో తప్తహాటకభూషితో ఖడ్గవేతో విరాజేతే నిర్ముక్తావివ పన్నగౌ. మీ తురీనముల్లో ఆ చూడ ముచ్చటగా ఉన్నాయి. పైగా వీళ్ళకి నిజంగా ఎన్నో విద్యలు నేర్చుకుని, పైగా విశ్వామిత్రుడి దగ్గర కూడా బోల్డు విద్యలు కొత్త కొత్తయి కొన్ని అస్త్రశస్త్రాలు అవన్నీ కూడా వీళ్ళకి లభించాయి. అలాగే వీళ్ళు వనవాసానికి వెళ్ళే సమయంలో కూడా ఆ ఆశ్రమాలు దాటుకుంటూ వస్తున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అవన్నీ ఆయనకి సమర్పించుకున్నారు, ఆ ఋషులు కూడా. అందుకని అవన్నీ కూడా చాలా దివ్యమైనవి. అందుకే అవి చూస్తుంటే బాణాలతో నిండిపోయి ఉన్నాయి. అందుకని చూడ ముచ్చటగా ఉన్నాయి. ఆ శరములు కూడా ఎలా ఉన్నాయంటే బుసలు కొడుతూ ఉన్నాయి, సర్పాల్లాగా భయంకరమైనవి. శత్రువుల యొక్క ప్రాణాలు కూడా హరించేనటివి, తీయవేయగలిగినటువంటివి. మీ ఖడ్గాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి, పైగా బంగారు పూతలతో అలంకరించి ఉన్నాయి. అందుకే ఇలా ఎలా అయితే పాము కుబుసం వీడుతుందో అలాగా ఉన్నాయి. ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నాభిభాసతః సుగ్రీవో నామ ధర్మాత్మా కశ్చిద్వానరయూతపః వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖితః. ఓ సత్పురుషులారా, నేను ఇంతగా మాట్లాడుతున్నా మీరేం మాత్రం మాట్లాడలేదేంటి? వానరులకు ప్రభు అయిన సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతడు తన అన్న అయిన వాలి చేత మోసపోయి చాలా దుఃఖానికి లోబడి రక్షణ కోసం ఈ జగత్తంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. అంటే ఇక్కడ ఎంత ముగ్ధత్వంలోకి వెళ్ళిపోయాడంటే అసలు వాళ్ళ గురించి అన్ని వివరాలు కనుక్కుని కానీ వీళ్ళే చెప్పకూడదు. కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. అన్నీ అడిగాడు, అవన్నీ చూశాడు. వాళ్ళు ఎంతలాగా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి దర్శించుకుని ఆ ఆనంద అనుభవంలో అన్నీ అన్నాడు. అన్నీ అన్న తర్వాత అసలు తను వచ్చి మాట్లాడటానికి కారణము పైగా ఇక్కడ చెప్పనే చెప్పాడు. నేను ఇంతగా మాట్లాడుతుంటే మాకు వానర ప్రభువు అంటే చెప్పకనే వానరు నాకు ప్రభు అయినప్పుడు నేను కూడా అదే అన భావన వస్తుంది కదా. కానీ చెప్పలేకుండా అంటే ఇక్కడ కొన్ని కొన్ని ప్రదేశాల్లో నీకు అబద్ధం ఆడాల్సిన అవసరం రాదు. అలాగే నువ్వు నిజాన్ని దాయాల్సిన అవసరం కూడా రాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాము. ఎలా అయితే త్రికరణ శుద్ధిగా శరణాగతి చెయ్యటం అంటే ఏమిటి అంటే లేనిది అక్కడ పూతలు పూసినట్టుగా మాయా భ్రాంతులు కాదు కదా, అవి వీడటానికి పట్టుకున్నావు. ఎలా పట్టుకున్నావు అంటే త్రికరణ శుద్ధిగా పట్టుకున్నావు. అందుకని ఏం చేస్తావు? ఉన్నది ఉన్నట్టుగా నాలో ఎటువంటివన్నా రావచ్చు, ఏదన్నా నాకు తలంపులు రావచ్చు, చెప్పటం అలవర్చుకుంటావు. ఉన్నది ఉన్నట్టుగా అంటే తెరిచిన పుస్తకంలాగా అక్కడ నువ్వు ఉంటావు. వాళ్ళు ఏమీ చెప్పకపోయేసరికి నేనే చెప్పేస్తానని నాకు ప్రభువు వానరుడైన ఆ సుగ్రీవుడు, ఆయన చాలా ధర్మాత్ముడు. కాకపోతే తన అన్న వల్ల తనకి రక్షణ లేదని దుఃఖానికి లోబడి ఈ జగత్తంతా కూడా తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రదేశానికి వచ్చాడు అని చెప్పాడు. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేన మహాత్మన రాజ్ఞా వానర ముఖ్యానాం హనుమాన్ నామ వానరః. వాన ప్రములు వానర ప్రముఖులకి రాజైన సుగ్రీవుడు చాలా బుద్ధిశాలి. అతడు పంపగానే నేను మీ దగ్గరికి వచ్చాను. నా పేరు హనుమంతుడు, నేను కూడా వానరుణ్ణి. అంటే ఉన్నదేమో ఇక్కడ సన్యాసి వేషంలో వచ్చాడు, కాకపోతే ఏం చెప్పాడు అక్కడ నిజం చెప్పాడు. ఇక్కడ ఆ భక్తి అన్నది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు చాలా మందికి మనం నిజంగా నిస్వార్థంగా ఉన్నాము అన్నట్టుగా నేను చాలా నీకు మనస్ఫూర్తిగా చేస్తున్నాను అంటాం, కానీ అది నిజంగా మనస్ఫూర్తిగా మనం ఏం చెయ్యట్లా. బయటకు ఒకటి చెప్తున్నాం, లోపల ఒకటి అనుకుంటున్నాం, చెయ్యాలని నీకు లేదు, కాకపోతే చేస్తున్నట్టుగా నటిస్తాం. కానీ ఇక్కడ అక్కడ అంతలాగా ఎట్లా అంటే అంతరంగికంగా కూడా అంత శుద్ధత్వంతో ఉన్నవాడు, పైగా సకల జ్ఞానము కోవిదుడు ఆ హనుమంతుడు. రామాయణం కిష్కింధాకాండలో థర్డ్ సర్గాలో 22 శ్లోక సంపూర్ణం.